అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసంలో శివునికి పూజ చేయడం చాలా విశేషం. శ్రావణ సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున తెల్లని అన్నంతో శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి పూజలు చేసిన తర్వాత ఆ శివలింగాన్ని పారే నీళ్ళలో కానీ నిమజ్జనం చేసినట్లయితే మంచి ఫలితాలు అయితే వస్తాయి. అదేవిధంగా ఇవాళ రుద్రాక్ష దీపం పెట్టినా కూడా మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఆ రుద్రాక్ష దీపాన్ని ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి. దానిపైన బియ్యపిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించినట్లయితే దీన్నే రుద్రాక్ష దీపం అంటారు. ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం అయితే పెట్టడం చాలా మంచిది. ప్రదోష కాలంలో ఇలా చేయడం విశేష ఫలితం అయితే ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అలాగే మీ జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టడం చాలా మంచిది. ఆ పరమశివుని ఆశీస్సులు లభిస్తాయి. అదేవిధంగా ఇంట్లో పిల్లలు ఎవరైనా మొండి వైఖరితో ఉన్నా, ఇంట్లో ఎవరైనా అతి కోపంతో మొండితనంతో ఇబ్బంది పెడుతున్నా వారి జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టి పరమశివుని కొబ్బరి నైవేద్యం పెట్టి శివస్తోత్రాన్ని చదివి శివునికి సంబంధించిన ఏ మంత్రాన్నైనా జపం చేసి చదివి హారతిస్తూ ఉంటే వారిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా వారి చేతితో పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఈ విధంగా ప్రతి సోమవారం భక్తితో 10 నిమిషాలు ఈ దీపం పెట్టడానికి కేటాయిస్తే మీ జీవితం అంతా ఆనందమయంగా అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగి శివ అనుగ్రహం ఖచ్చితంగా అయితే పొందుతారు. అందరికీ శ్రావణ సోమవారం శుభాకాంక్షలు.